ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామమున మీ అందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు నాకు దయచేసిన ఈ శ్రేష్టమైన అవకాశమును బట్టి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కేవలము ఆ దేవునికి మాత్రమే చెల్లునుగా. ఈ రోజున వాక్య ధ్యానం నిమిత్తము మనమందరము పరిశుద్ధ గ్రంథము తెరిచి లూకాసు సువార్త 7వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకుందాం. లూకాసు సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. అక్కడ ఈ విధంగా ఉన్నది కదా, ఆయన చిన్నవాడ లిమ్మని నీతో చెప్పుచున్నాను అనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చొని మాట్లాడసాగాను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించును. చూసినట్లయితే లూకాసు సువార్త 7వ అధ్యాయం 15వ వచనం మనం చదువుకున్నాం. ఇది యేసుక్రీస్తు ప్రభువారు తను ఈ లోకంలో జీవించిన కాలంలో చేసిన అనేకమైన అద్భుతమైన కార్యాల్లో, అనేకమైన ఆశ్చర్యమైన కార్యాల్లో ఈ కార్యం కూడా ఒక అద్భుతముగా మనము గమనించుకున్నాం. అదేంటంటే చనిపోయిన ఒక చిన్నవాడిని యేసుక్రీస్తు ప్రభువారు మరలా జీవంలోనికి నడిపించాడు. ఈ కార్యం ఎక్కడ జరిగిందంటే నాయీను అనే ఊరిలో జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు తన సువార్త చేస్తున్న సమయంలో నాయీను అనే ఊరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ యేసుక్రీస్తు ప్రభువారితో తన శిష్యులు ఉన్నారు. అంత మాత్రం కాకుండా అనేకమైన జన సమూహము కూడా యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్న అద్భుతాలను చూడాలని, యేసుక్రీస్తు ప్రభువారు చూస్తున్న ఆశ్చర్యకార్యాలను చూడాలని, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మేలు పొందుకోవాలని అనేకమైన జన సమూహము ఆయన ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా అతనిని అనుసరించేవారు. ఆ విధంగా శిష్యులు మరియు జన సమూహంతో యేసుక్రీస్తు ప్రభువారు నాయీను అనే ఊరికి వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ అంటే ఒక విధవరాలు, భర్తను కోల్పోయిన ఒక స్త్రీగా కనబడుతుంది. తనకు ఒకే ఒక కుమారుడు ఉన్నాడట. ఆ కుమారుడు కూడా మరణించాడు, చనిపోయిన తర్వాత ఆ శవమును తీసుకుంటూ కొంతమంది వ్యక్తులు మరలా అదే ఊరిలో నుంచి బయటకు వస్తున్నప్పుడు ఆ శవముతో కూడా ఆ కుటుంబంతో కూడా అనేకమైన వ్యక్తులు ఇంకా వస్తున్నారని మనం ఆ 12వ వచనంలో చూస్తూ ఉంటాం. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. అంటే యేసుక్రీస్తు ప్రభువారితో శిష్యులు మరియు అనేకమైన జన సమూహం ఉన్నారు. ఈ స్త్రీతో, ఈ విధవరాలతో పాటు ఆ శవముతో పాటు ఆ ఊరిలో ఉన్న అనేకమైన జనాలు కూడా బయటకు వస్తున్నారు. ఆ వస్తున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ జరిగిన విషయాన్ని తెలుసుకుని, ఒక విధవరాలు ఆల్రెడీ తన భర్తను కోల్పోయింది, మరలా తనకు ఒకే ఒక కుమారుడు ఉంటే ఆ కుమారుడు కూడా కోల్పోయింది అని యేసుక్రీస్తు ప్రభువు తెలుసుకుని ఆమె మీద జాలిపడి కనికరపడి ఆ శవము దగ్గరకు వచ్చంట ముట్టగా ఏం జరిగిందంటే ఆ చిన్నవాడు మరలా జీవాన్ని పొందుకుని లేవడం అనేది జరిగింది. అంటే మరణించిన ఆ చిన్నవాడు మరలా తిరిగి జీవింపబడ్డాడని ఈ యొక్క 11 నుంచి 16 వచనం చదువుకుంటాడు. మనం అందరం కూడా గమనించాలి. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున ఈ మాటలు మన ముందు పెట్టాడంటే ఒకటే గమనిద్దాం నా ప్రియమైన సహోదరి సహోదరుడా. ఒక జీవము లేని, ఒక మరణించిన చిన్నవాడు మరలా జీవాన్ని పొందుకున్నాడు. ఎప్పుడంటే అక్కడ ఆ విధవరాలు లేకపోతే అక్కడ ఉన్న మనుషులు యేసుక్రీస్తు ప్రభువారు కార్యము చేయడానికి అక్కడ వారు అనుమతించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మరణించిన ఆ చిన్నవాడిని మరలా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ముట్టడానికి, వచ్చి టచ్ చేయడానికి అక్కడ తల్లి అనుమతించింది. అక్కడ ఉన్న ప్రజలు కూడా అక్కడ అనుమతించారు. ఎందుకంటే బహుశా అనేకమైన వ్యతిరేకతలుగా మాట్లాడవచ్చు. ఆల్రెడీ చనిపోయాడు, ఆల్రెడీ మరణించాడు, ఎంతో సమయం గడిచింది, ఎన్నో రోజులు గడిచాయి, ఎన్నో గంటలు గడిచాయి, ఎందుకు నువ్వు మరలా వచ్చి ముట్టుకుంటున్నావు, నువ్వు ముట్టుకుంటే మరలా జీవాన్ని పొందుకుంటాడని బహుశా అనేకమైన వారు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారికి ఒక వ్యతిరేకంగా మాట్లాడినట్లయితే ఆ చిన్నవాడు అక్కడ జీవాన్ని పొందుకునేవాడు కాదు. ఆ మరణించిన చిన్నవాడు మరలా జీవించేవాడు కాదు. ఆ మరణించిన చిన్నవాడు జీవించడానికి అక్కడ కారణం ఏమిటంటే వారు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ కార్యాన్ని చేయడానికి దేవుణ్ణి అక్కడ అనుమతించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఈ మాటలు ఎందుకు మన ముందు పరిశుద్ధాత్మ దేవుడు పెట్టాడంటే మన జీవితాల్లో కూడా అనేకమైన నిర్జీవమైన పరిస్థితులు ఉన్నాయి, మృతమైన పరిస్థితులు ఉన్నాయి, మరణంగా కనబడుతున్న పరిస్థితులు ఉన్నాయి, జీవం లేని పరిస్థితులుగా కనబడుతున్నాయి, అసలు ఈ ముందుకు వెనకకు వెళ్ళలేని పరిస్థితులుగా కొన్ని ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లోనికి యేసుక్రీస్తు ప్రభువు నేను వస్తాను అని ఆయన అంటున్నప్పుడు మనం ఆయన అనుమతించాలి. లేదా ప్రభువా ఈ మృతమైన పరిస్థితులు నువ్వు రా అని మనం ఆయన ఆహ్వానించాలి. ఎప్పుడైతే అటువంటి మృతమైన పరిస్థితుల్లో దేవుడు వస్తాడో ఆ మృతమైన పరిస్థితుల్లో తిరిగి ఆయన జీవాన్ని ఇవ్వగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ఇదే మాటలు పరిశుద్ధాత్ముడు మన ముందు పెడుతున్నాడు. ఎప్పుడైతే ఆ స్త్రీ యేసుక్రీస్తు అనుమతించిందో ఆ తన కుమారుడు మృతముగా వెళుతూ ఉన్నాడు, ఎప్పుడైతే యేసుక్రీస్తు అనుమతించబడ్డాడో
ఆ మృతమైన కుమారుడు మరలా తిరిగి జీవాన్ని పొందుకుని ఒక జీవించే వ్యక్తిగా మరలా తన తల్లి దగ్గరకు రావడానికి దేవుడు తన కృపను చూపించి అక్కడ అద్భుతమైన కార్యాన్ని చేసిన ఈ రోజున నా జీవితాల్లో మృతమైన పరిస్థితులు అనేకంలో కనబడుతున్నాయి. అది కుటుంబ పరంగా కనబడుతున్నాయి, ఆరోగ్యపరంగా కనబడుతున్నాయి, ఉద్యోగపరంగా కనబడుతున్నాయి, ఆర్థిక పరంగా కనబడుతున్నాయి, ఆత్మీయంగా మృతమైన పరిస్థితుల్లో ఉన్నాం, ఇంకా మానసికంగా మృతమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఏ పరిస్థితులు అయితే నా జీవితంలో మృతముగా కనబడుతున్నాయో అటువంటి మృతమైన పరిస్థితుల్లో కనుక దేవుడు వచ్చినట్లయితే ఆ మృతమైన పరిస్థితుల్లో కూడా ఆయన జీవాన్ని ఇవ్వగలడు. శారా గర్భం మృతతుల్యంగా ఉన్నప్పుడు ఆయన మరలా అక్కడ జీవాన్ని ఇచ్చి ఆ మృతతుల్యమైన గర్భము నుంచే ఇస్సాకు రావడానికి, అక్కడి నుంచి ఆ అబ్రహాం యొక్క సంతానంగా పిలువబడ్డానికి, అనేకమైన జనాంగములకు ఒక తల్లిగా వారు ఒక తల్లిదండ్రులుగా పిలువబడ్డానికి ఒక అద్భుతం ఏ విధంగా జరిగిందంటే, వారు ఆ మృతమైన పరిస్థితుల్లో దేవుణ్ణి అక్కడ ఆహ్వానించడం అనేది జరిగింది. దేవునికి వారు చోటు ఇవ్వడం అనేది జరిగింది. ఎప్పుడైతే నా జీవితాల్లో దేవునికి చోటిస్తామో మన మృతమైన పరిస్థితుల్లో కూడా ఆయన తిరిగి జీవాన్ని ఇవ్వగలరు. మనుషులు ఇవ్వలేకపోవచ్చు, లేకపోతే అధికారులు ఇవ్వలేకపోవచ్చు, వైద్యులు ఇవ్వలేకపోవచ్చు. నువ్వు ఎవరెవరైతే నా పరిస్థితులు మారుస్తారో అని అనుకుంటున్నామో వారి ద్వారా మృతతుల్యమైన పరిస్థితుల్లో తిరిగి జీవము రాకపోవచ్చు. కానీ దేవుణ్ణి గనక నీవు నేను ఆహ్వానించినట్లయితే ఖచ్చితంగా మన ప్రతి ఒక్క మృతమైన పరిస్థితుల్లో ఆయన జీవాన్ని ఇవ్వాలి. ఈ రోజున దేవుని నువ్వు ఆహ్వానించగలవా నీ మృతమైన పరిస్థితుల్లోనికి? ఆనాడు ఆ నాయను ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆహ్వానించారు కాబట్టే అక్కడ మృతముగా ఉన్న ఆ చిన్నవాడు తిరిగి జీవించి ఈరోజు నీవు నేను గనక ఇట్టి రీతిగా దేవుణ్ణి గనక మన ప్రతి పరిస్థితుల్లోనికి, ప్రతి మృతతుల్యమైన పరిస్థితుల్లోనికి ఆహ్వానించినట్లే ఖచ్చితంగా నీవు నేను కూడా తిరిగి ఆ పరిస్థితుల్లో జీవాన్ని పొందుకుంటాము, మార్పును చూస్తాము, ఆయన నామానికి మహిమకరంగా నీవు నేను కూడా జీవిస్తాము. అట్టి కృపను ఈ మాటలు వింటున్న మనందరికీ కూడా దేవుడి సమయం అనుగ్రహించును గాక. ఆమేన్.